ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ఎస్, మీకు దమ్ముంటే నిరూపించండి, నిరూపించి మీరు అసలు చేయండి. పవన్ కళ్యాణ్ గారు ఊరికి కాదు, ఆ రెండు రాజకీయ పార్టీలు సమాధానం చెప్పాలి సార్. ప్రభుత్వంలో ఉంది ఆయన ఛాలెంజ్ వాళ్ళు స్వీకరించాలి. పట్టుకోగలిగారా? అదేవిధంగా మీరు ఏదైతే చెప్పినటువంటి రోజా గారి మీద యాక్సెస్ ఇవ్వగలిగారా? మీకు తెలుసు ఇవన్నీ అవాస్తవాలని చెప్పేసి కేవలం రాజకీయంగా ఓట్లు రాజకీయంగా లబ్ధి పొందడం కోసం మాత్రం మీరు ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం ప్రజల్లో ఏదో జరుగుతున్నటువంటి దాన్ని వైఎస్ఆర్ మీద వృద్ధి మీరు ఫలితం పొందుతున్నారు తప్ప ఈ రోజు నిజంగా ఎక్కడ కూడా ఆధారం లేవు కనుకనే నిజం. ఎస్, మీకు చట్టం మీద గౌరవం ఉంటే చట్టం మీ చేతుల్లో ఉంది, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, సిఐడి మీ చేతిలో ఉంది, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ మీ చేతిలో ఉంది, అన్ని మీ చేతిలో ఉన్నప్పుడు అదేవిధంగా కేంద్రం కూడా మీ చేతిలో ఉంది. ఇందాక అజయ్ గారు చెప్పొచ్చారు సిఐడి చంద్రబాబు నాయుడు కేసు మొత్తం తీసేస్తుందని చెప్పేసి. అదే ఈడీ అని చెప్పిందండి సీమాస్ సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళు ఏదైతే దీంట్లో అన్యాయం జరిగిందని చెప్పేసి ఈడీ ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ పాలన ప్రభుత్వం చెప్పింది కదా. ఈ రోజు మీకు ఏదైనా ఉంటే సిబిఐ ఏదైతే ఉందో మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ మీ మొత్తం డబుల్ టక్కర్ రిలీజ్ లాగా మీరు పనిచేస్తామని చెప్పి ఆ రోజు ప్రజలు నమ్మించారు కదా. ఈ రోజు ఏమైందంటే మీ దమ్ము ధైర్యం ఏదో సినిమా ట్రిక్ లాగా మీరు